అత్తయ్య గారు రామ్మా. అబ్బాయి ఏడి? రాలేదు, నేను ఒకదాన్ని వచ్చానండి. అదేంటమ్మా, వచ్చి కూర్చో ముందు. మీ మర్యాదలేమి నాకు అక్కర్లేదు. ఎప్పుడు అత్తయ్య గారు అని తిరిగేది నా మీద కారాలు మిరియాలు నూరుతుందేంటి? ఆ బ్యాగ్ ఏంటమ్మా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి. ఇదేంటమ్మా ఇలా అంటున్నావు? మరేంటండి, మీ అబ్బాయి చేసే పనులు అలా ఉన్నాయి. ఏం చేశాడమ్మా? నేను చెప్పింది ఏది చేయట్లేదండి. ఆఫీస్ నుంచి ఏమో లేటుగా వస్తున్నారు, పైగా శాలరీ కూడా ఇస్తలేదు నాకు. అయినా కానీ నేను ఓర్చుకున్నాను. మొన్న మాట వస్తే నా మీద చేయలేపారు కొట్టడానికి. అలా చేస్తున్నాడా? ఇక్కడుంటే నా మాట వినట్లేదనే కదా వేరే చోటుకు వెళ్ళాం ఇద్దరం. అక్కడ కూడా వినట్లేదండి. ఏం చేయమంటారు? అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. పుట్టింటికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదమ్మా. అక్కడ పెళ్లి కావాల్సిన 2 అన్నయ్యలు ఉన్నారు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో, భర్తను వదిలేసి వచ్చి ఇంట్లో ఉంటుందంటే అన్నయ్యలకు పెళ్లిళ్ళు జరుగుతాయా? అమ్మా నాన్నలకు కూడా ఇరుగు పొరుగు వారితో సూటిపోటి మాటలు ఉంటాయమ్మా. నువ్వు అలా వెళ్తే ఇక్కడ మేము హ్యాపీగా ఉండగలమా? అలాగని నా కొడుకు పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకున్నావా? నువ్వు ఇంతమందిని బాధ పెట్టడం నీకు న్యాయం అనిపిస్తుందా? నేనింత దూరం ఆలోచించలేదేంటి? నువ్వు కొంచెం ఓర్చుకుంటే ఇవన్నీ చక్కబెట్టుకోగలవమ్మా. ఒకసారి నా మాట వినమ్మా. తొందరపాటు నిర్ణయం తీసుకోకమ్మా. మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు. అవన్నీ నేను ఆలోచించలేదు. తొందరపాటు నిర్ణయం తీసుకోబోయాను. మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడికే వచ్చేయమనండి. అందరం హ్యాపీగా కలిసి ఇక్కడే ఉందాం. సరేనమ్మా, చక్కగా అర్థం చేసుకున్నావు. నీలాంటి పిల్లలు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అదే ఓర్పుతో ఉండి సమస్యను పరిష్కరించుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది.